హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను జాతరకొచ్చానండి. జాతర అనే పేరు వినగానే మనల్ని తప్పిపోవడం అనే పదం కూడా మైండ్‌లో గుర్తుకొస్తది కదండీ! అలా తప్పిపోవడానికి నేను చిన్నపిల్లని కాదు. బాగా నేను తెలివైనోడినే. ఇలాంటి జాతరలకొచ్చేటప్పటికి జాయింట్ వీల్ ఎక్కాలనే ఎక్కేదాకా నా మనసు ఊరుకోదండి. అందుకనేసి నేనైతే జాయింట్ వీల్ టికెట్ తీసుకొని నేనైతే ఎంటర్ అయిపోతున్నాననమాట. విచిత్రం ఏంటంటే, మా ఇద్దరు మాత్రమే ఈ జాయింట్ వీల్‌లో ఎక్కామండి. ఇంకా ఎవరు రాలేదు. రెండవ రోజు కావడంతోని జనాలెవరూ రాలేదు. మా ఇద్దరి కోసం అయితే ఈ జాయింట్ వీల్ అనేది రన్ చేయడం జరిగింది. చాలా ఎంజాయ్ చేశాము. చాలా ఎత్తులో మాకు తీసుకెళ్ళాడనమాట. ఇంకా ఆకాశం అందుతుందేమో అనే ఎత్తులో తీసుకెళ్ళి ఒక్కసారిగా పైనుంచి కిందకి దించేసాడండి. 10 అంతస్తుల నుంచి కిందకి దూకేంత ఫీలింగొచ్చింది. నాకైతే మొదటి రౌండ్‌లో బుర్రపాడు చాలా భయమేసింది. ఇక ఆ భయంతోని చాలా అరుపులు అరిసాము. అయినప్పటికీ అతనేమో ఆపు, ఆపు అని అరిచినా గానీ మరి ఆపకుండానే ఎంజాయ్ చేస్తున్నారేమో అనే ఉద్దేశంతోనేమో మరీ ఇంకా తిప్పేసాడు. ఫాస్ట్‌గా తిప్పేసాడు. ఇక గాల్లోనే తేలిపోయామండి మేము. అసలు జాయింట్ వీల్‌లోనే లేము. మా భయం పోవడానికి కొన్ని పాటలైతే పాడుకుంటూ ఆ 10 నిమిషాలు గడిపేశామండి. ఆ 10 నిమిషాలు ఎలా అంటే అసలు భయంతో అసలు గుండెలు అరచేతిలో పెట్టుకొని అలా ఉన్నామండి బాబోయ్! ఇక జాయింట్ వీల్ మరి రెండోసారి ఎక్కుతానో లేదో నాకైతే తెలీదు కానీ ఎంత అరిచినా గానీ మనోడు వినుకుపోలే. కాకపోతే స్పీడ్‌గా పెంచుతున్నాడు. లేక లేక పదో నిమిషం తర్వాత ఆపేశాడండి బాబోయ్! ఆపిన తర్వాత ఈ జాయింట్ వీల్ నుంచి వచ్చి రాగానే కళ్ళైతే బాగా తిరిగింది. ఇక జాతరలో ఏమేమి తెచ్చారో ఐటెమ్స్ అవన్నీ చూద్దాం రండి. జనాలైతే పొత్తెత్తున వచ్చేసారనమాట. ఇసుక వేస్తే రాలనంత జనాలని మనం చదువుకున్నాం కదా! అదే విధంగానే ఇచ్చారు. ఇదైతే రౌండ్ వీల్ అనమాట. వెనకాల చూస్తున్నది ప్రపంచంలో అతి పెద్ద ఊయల అని మాత్రం అనుకోవద్దు. ఇది అలాంటి మాదిరి అనమాట. ఇంకా నెక్స్ట్ అలా ముందుకు వెళ్తుంటే ఇంకా ఏమేమి ఉన్నాయనేది చూపిస్తారనమాట. అదైతే కన్‌ఫ్యూజింగ్ వీల్స్ అనమాట. అదెవరు ఎక్కలేదు. ఇది మీరు చూస్తున్నది డ్రాగన్ ట్రైన్ అనమాట. ఈ డ్రాగన్ ట్రైన్ పైనుంచి కిందికి అలా తీసుకెళ్తాదనమాట. చిన్న పిల్లల కోసం అయితే చూసారా ఎంత చక్కగా ఆడుకుంటున్నారు బెలూన్స్ మధ్యలోనే వాళ్ళు. అలాగే విధంగా గన్ షూటింగ్ అండి. గన్ షూటింగ్ అయితే నేను ట్రై చేయలేదు. ఎందుకంటే చాలా సార్లు నేను గన్ షూట్ చేశాను కాబట్టి. ఇలా చాలా మార్కెట్‌ల్లోని రకరకాలు షాపులు తెచ్చారండి. చిన్న పిల్లల కోసం ఆట వస్తువులైతే అసలు తగ్గలేదండి. చివరిసారిగా చలి కాలంలోని చల్లటి ఐస్ క్రీమ్